నేను ఫ్లాగ్ హోస్టింగ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తారు. అలాగే శకటాల ప్రదర్శన కూడా జరుగుతుంది. ముందు సంవత్సరం కంటే కూడా చాలా ఘనంగా ఇది చేశారు. కాకపోతే కొన్ని సెక్యూరిటీ పర్పస్ వల్ల ఒక నాయకుడిని కామన్ మ్యాన్స్కి దూరం చేసినట్టు ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. సో స్వేచ్ఛగా మన దేశంలో బతకగలుగుతున్నామంటే దానికి రీజను ఎందరో మహానుభావులు, ఎందరో స్వాతంత్ర సమరయోధులు ప్రయాణ త్యాగఫలం అనమాట. సో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఒకసారి తలుచుకుంటూ ఘనంగా జరుపుకునేది వేడుకే స్వాతంత్ర దినోత్సవం అనమాట. అంటే ఒక నాయకుడు వాళ్ళ పరిపాలన కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పడానికి ఒక కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందని. సో దానికోసం నేను ఏంటంటే ఎస్ఎంఏ బాబు కోసం, ఎస్ఎంఏతో బాధపడుతున్న బాబు కోసం అయితే మనం ఇక్కడికి వచ్చాం. సో ఆ బాబు కోసం రేర్ డిజీజ్ ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము అయితే వచ్చాం తప్ప గవర్నమెంట్కి అగ్నెస్ట్ ఏం కాదు. సో మనకైతే పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కెమెరా కానీ ఇది కానీ ఎలా లేదంట. సో పోలీసు వారు అయితే మనల్ని వినమ్రతతో చెప్పారు, ఇక్కడ కెమెరా ఎలా లేదండి, సో దయచేసి కెమెరాతో పాటు మీరు బయట పెట్టేసి వచ్చండి అని అన్నారు. సో నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో ఆయన అయితే చూశాను. ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోతాం. ఇంకా అయితే ఎస్ఎంఏ బాబు కోసం మనం ఫ్లెక్స్ పట్టుకొని వేరే దిక్కున ప్లాన్ చేద్దాం, అంటే జనాల దృష్టికి అలాగే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో. Third platoon, 600 Naval Unit, Platoon Commander, Senior Cadet Captain G. Anil. 2IC, Cadet Captain Officer B. Yashwant. Last but not least, 6th Platoon, 300 Girls Battalion, NCC Brass Band, Sri Prakash Spaces Degree College SP మరియు పి చంద్రరావు ఇన్స్పెక్టర్. శకటం వచ్చేసి అన్నవరం దేవస్థానం రిప్రజెంటేషన్ శకటం అనమాట ఇది. సో శకటాల ప్రదర్శన అయితే చాలా అట్టవాసంగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కామన్ మ్యాన్స్కి చూడడానికి సరిగ్గా లేకుండా అలాగే ప్రెస్ వాళ్ళని మాత్రం ఎలా చేస్తున్నారు అక్కడ స్టేజ్ దగ్గరికి. సో దానివల్ల కొంచెం కామన్ మ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. సో అదనమాట ఇక్కడ జరిగింది. Ama
నూట 45 కోట్ల నా భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం మన హక్కు, దేశ అభివృద్ధి మన బాధ్యత. గౌరవనీయులైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే ఏపీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, కళాకారులకు, యువతకు, నా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర్య సందర్భంగా మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దామా? నేను భారత పౌరుడిని, నా దేశాన్ని ప్రేమిస్తాను, నా ఉపాధ్యాయులను గౌరవిస్తాను, నా దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ఎంతో మంది త్యాగమూర్తులు నాకు ఇచ్చిన నా దేశ జెండాను గౌరవిస్తాను, నా దేశంలో అవినీతిని ప్రశ్నిస్తాను, కులం, మతం, ప్రాంతం పేరుతో దేశాన్ని పెంచుకోను, పర్యావరణం పాటిస్తాను, పరిశుభ్రతను పాటిస్తాను, నా దేశ ఆశని రక్షిస్తాను. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు మనసారా నివాళులర్పిద్దాం, వారి కలలను నిజం చేద్దాం. జై జవాన్, జై కిసాన్, వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై భారత్. ఈ బాబు అయితే స్వాతంత్ర సమరయోధులను అందరినీ తలుచుకుంటూ, అలాగే ఇక్కడ ఈవెంట్ కోసం చాలా గొప్పగా చెప్పి చాలా మంచిగా అయితే చెప్పాడు అనమాట. స్టూడెంట్ ఏ వయసులోనే ఇలా చెప్పాడంటే చాలా గ్రేట్. సో మన ఏజ్ వాళ్ళు కానీ మనకన్నా పెద్దవాళ్ళు కానీ అసలు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం తేడా లేకుండా వాళ్ళకి చాలామంది తెలియట్లేదు. ఈ రోజుల్లో స్కూల్లో ప్రతి ఒక్క టీచరు కూడా ఇలాంటి స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి. సో ఈ బాబు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. థ్యాంక్ యూ. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే మన కాకినాడ జెన్జీ కిడ్స్ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ వచ్చారన్నమాట. సో నేను అయితే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. సో ఇప్పుడు ఒక్కొక్కరు కూడా స్టూడెంట్స్ అందరూ మన స్వాతంత్రం కోసం, అలాగే స్వాతంత్ర సమరయోధుల కోసం విలువైన మాటలు చెప్తారు. సో అవన్నీ కూడా మ్యాక్సిమం క్యాప్చర్ చేద్దాం. ఈరోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. 80 సంవత్సరాల స్వతంత్ర భారతం, స్వతంత్ర భారతదేశం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ నిజంగా స్వతంత్ర భారతమా? నిజంగా స్వతంత్రతలో మనం బతుకుతున్నామా అని ఆలోచిస్తే క్వశ్చన్ మార్క్. ఈరోజు దేశంలో యువత అంతా కూడా, చదువుకున్న యువత అంతా కూడా నిరుద్యోగంతో తలదించుకునే పరిస్థితి 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం. విద్యార్థులు రోడ్డెక్కి మాకు అనేక సమస్యలు ఉన్నాయి, పరిష్కరించండి అని ప్రభుత్వం అడిగే స్వతంత్రం ఈరోజు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. గిట్టుబాటు ధర లేక సంవత్సరం అంతా కష్టపడి రైతు, మన కొడుకుని వినిపించే రైతు, మన అన్నం పండించే రైతు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకునే స్వతంత్ర భారతదేశం. 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనం బతుకుతూ ఉన్నాం. ఆ రోజు 80 ఏళ్ళ క్రితం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక మంది స్వతంత్ర సమర యోధులు ప్రాణాలను అర్పించి కోరుకున్న స్వతంత్రం ఇదా? అందరికీ విద్య ఉచితంగా అందాలి, అందరికీ వైద్యం ఉచితంగా అందాలి అని కోరుకున్న స్వతంత్రం, వాళ్ళు కోరుకున్న స్వతంత్రం. కానీ ఈరోజు కార్పొరేట్ యాజమాన్యాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల పరుగు పందాల్లో పడి విద్యార్థులు బలి తీసుకుంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది విద్యార్థులు ప్రెజర్ తట్టుకోలేక ర్యాంకులు సాధించాలన్న పరుగు పందాల్లో పడి ఆ ప్రెజర్కి ఆత్మహత్యలు చేసుకునే స్వతంత్ర భారతదేశంలో మనం ఈరోజు ఉన్నాం. రోజుకి అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలు, వాటితో విలవిల్లాడిపోతున్నాం దిగువ మధ్య తరగతి కుటుంబాలు. చేసుకుంటున్నాం ఇండిపెండెన్స్ డే. మనకి బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది అని, బట్ అదే ఫ్రీడమ్ మనం తీసుకెళ్ళి మన పొలిటికల్ పార్టీస్ చేతుల్లో పెట్టాం.
బ్రిటిషర్స్ మన మీద టాక్సేషన్ చేసి ఎట్లా దోచుకున్నారో ఇన్ ద సేమ్ వే పొలిటికల్ పార్టీస్ మన దగ్గర దోచుకుంటున్నాయి. శాంక్షన్ వచ్చింది ఏదైనా 10% యూజ్ అవుతుంది పీపుల్కి, మిగతా 99% వచ్చి వాళ్ళు కరప్షన్ రూపంలో తినేస్తున్నారు. ఆ కరప్షన్ అనేది అక్కడ ఆగుతుందా? అది ఒక ఎగ్జామినేషన్స్లో వస్తుంది, ఒక గవర్నమెంట్ జాబ్స్లో వస్తుంది. కరప్షన్ ఈజ్ ఎవ్రీవేర్. ఎందుకు కరప్షన్? ఎందుకంటే అదే పొలిటికల్ పీపుల్ ఒక సేవ చేద్దాం, ఒక ఇంటెన్షన్ అనేది లేదు, వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. బికాస్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ పొలిటికల్ పార్టీస్లోకి వచ్చి వాళ్ళు ఎడ్యుకేటెడ్ సొసైటీని వెళ్తున్నారు. సో దే డజంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో గైస్, మనం అది మారుద్దాం. వీ కెన్ ఇంటర్వెన్, వీ కెన్ క్వశ్చన్ దెమ్. So when we are questioning, they will take it as an accountability and respond. అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది 80వ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా పేరు రమేష్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఎలాంటి ప్రొటెస్ట్ ఏమీ చేయట్లేదు. మేము సైలెంట్గా కూర్చుంటున్నాం, టెంట్లో కూర్చొని మా ఇండిపెండెన్స్ డే అందరికీ సెలబ్రేట్ చేసుకున్నామండి. మాకు ముఖ్య ఉద్దేశం, ఈ స్ట్రైక్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మాకు రావాల్సిన స్టైఫండ్ హైక్ రాలేదు. 2022లో పెంచారు, 24లో పెంచారు, మళ్ళీ 26లో రావాలి. 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతానని చెప్పేసి గవర్నమెంట్ మాకు చెప్పింది. కానీ పెంచకపోవడం వల్ల మేము ఈ స్ట్రైక్ దిగాల్సి వచ్చింది. మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి, కానీ గవర్నమెంట్ వెర్బల్ అష్యూరెన్స్ మాత్రమే ఇస్తుంది. రిటర్న్ అష్యూరెన్స్ ఏమీ లేకపోవడం వల్ల మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే అండి, ముఖ్యంగా మాకు స్టైఫండ్ హైక్ కావాలి. 2026లో స్టైఫండ్ హైక్ రావాల్సింది, అది రాలేదు. దానికి మెయిన్ ఉద్దేశం అది. రెండోది ఏంటంటే అండి, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి బాగలేదండి. క్యాజువాలిటీలో చాలామంది పేషెంట్స్, ఎక్కువ మంది ఒక్కొక్క బెడ్ మీద 2 మంది ఉన్నారు. ఒక్కోసారి ఎక్కువ మంది జనాలు వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. నేను గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా పెంచాలని మా మెయిన్ మా పోరాటం. ఇంకా లాటరల్ ఎంట్రీ ద్వారా ఎన్ఎంసీ నామ్స్ ప్రకారంగానే ఫిల్ చేయాలని ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళని పారాక్లినికల్ బ్రాంచెస్, ప్రీ క్లినికల్ బ్రాంచెస్లో ఎన్ఎంసీ నామ్స్ ద్వారా ఫిల్ చేయాలని. నెక్స్ట్ గవర్నమెంట్ ఒక ప్రతిపాదన ఇచ్చిందండి. గవర్నమెంట్ ప్రతిపాదన అంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచుదామని చెప్పేసి చూస్తున్నారు. అది 63 సంవత్సరాలు ఉందండి. ఇప్పుడు 65 సంవత్సరాలకు పెంచాలని చూస్తున్నారు. అది పెరగకుండా ఉండాలి, ఎందుకంటే యంగ్ డాక్టర్స్కి ఎంప్లాయ్మెంట్ త్వరగా క్రియేట్ అవుతుంది. రిటైర్మెంట్ ఏజ్ పెరిగే కొద్దీ యంగ్ డాక్టర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇవి మనకి ఇప్పుడున్న మన హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా, హెల్త్ సెక్టర్కి కూడా గవర్నమెంట్ ఎక్కువ % ఆఫ్ జీడిపి కేటాయించాలని, సో దట్ మన హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బాగా పెరుగుతాయని నేను అనుకుంటున్నా. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారండి, దేశానికి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అంటే మన ప్రజల యొక్క హెల్త్ బాగుంటే దేశం యొక్క సంపద బాగుంటుంది. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ % జీడిపి మన హెల్త్ సెక్టర్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదే మా మెయిన్ ఉద్దేశం. సో దట్ అన్ని ప్రజలకి అంత హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ బాగా అందుతాయి. థ్యాంక్ యూ అండి. సో కొనసాగి వెళ్ళిపోయాం, టీ తాగడానికి చెప్పి వచ్చాను.